పాలి రాష్ట్రం ఆంధ్రాలున్న కడపల చెత్త పంచాది ఇప్పుడు అందరినీ బిత్తరపోయేటట్టు చేస్తుంది. వైసీపీ సర్కారు ఉన్నప్పుడు చెత్త మీద పన్నేసిండు కదా అప్పటి సీఎం. కడప వైసీపీ మేయరు గదే పన్నును కంటిన్యూ చేస్తుండట. ఇక ఆడ గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డక్కేమో చెత్త మీద పన్నులు వసూలు చేస్తావా అని ఏం చేసిందో చూడురిగా. కడపల చెత్త మీద కయ్యం బాగానే ముదిరింది. చెత్త పన్ను కట్టకపోతే చెత్త తీసుకుపోయేదే లేదని మేయర్ సురేష్ బాబు గారు తెగేసి చెప్పిండు మొన్న. నువ్వెవలవయా చెత్త ఎత్తుకపోమని చెప్పేందుకు చెత్త పన్ను వసూలు చేసుడైంది అని టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డక్క మస్తు గరమైంది. చెత్త ఎత్తుకపోకుంటే జనాలే చెత్త తెచ్చి మేయర్ ఇంటి కాడేస్తారు, మాదేం పోయింది అని అనుకొచ్చింది. గంతే తెల్లారే కొంతమంది పోయి ఈ తీర్ల మేయర్ సురేష్ బాబు గారి ఇంటి ముంగట చెత్తను పొలంలో యూరియా లాంటిది అలవట్టిరు. ఇట్లా చెత్త మీద పన్ను వసూలు చేస్తావా? ఆ చెత్త నిర్ణయం మార్చేదాకా చెత్తతోటే మీ ఇంటిని చిత్తడి చేస్తామని పోయిన వాళ్ళంతా వార్నింగ్ పట్టిరు. ఇక మేయర్ గారేమో ఇదంతా టీడీపీ ఎమ్మెల్యే నా మీద పగబట్టి పగ సాధిస్తున్నది, ఎంతైనా నేను భయపడను అని అంటున్నాడు. మరి జగనన్న పెట్టిన చెత్త పన్ను నిర్ణయాన్ని కూటమి సర్కారు కూడా తీసేయకుండా అట్లనే నడిపిస్తుంది. సర్కార్ మీ చేతుల్లోనే ఉన్నది. వట్టి మేయర్ అంటే ఏం ఫాయిదా అని అంటున్నారట. ఈ సంగతి తెలిసిన వాళ్ళిగా పండుగ పేరు మీద సెలవు తీసుకొని ఇంట్లోనే ఉండి దేవునికి దండం పెట్టి ఇంత ప్రసాదం వండుకొని తింటే సంబరం అనిపిస్తుందా? అందుకేనా పబ్లిక్ పండుగ సంతోషంలో మునిగిపోవాలి, స్టెప్పులతోని మా గొప్పగా మురిసిపోవాలి, సీటీలు సప్పట్లతోని ఊరంతా పోటీల మీద సందడి చేయాలని జగ్గారెడ్డి చూడురి జనాలకి ఏ తీర్ల పండుగ జోషును డబ్బులు చేసిండో మీరు కానీయురు సారు. అరర్రే ఏమన్నా స్టెప్పులా ఏమన్నా జోషా అట్లుంటది మరి జగ్గారెడ్డి సార్తోని. ప్రెస్ మీట్లలో సవాల్ చేసులు, మీటింగ్లలో మీ సందిప్పుడే కాదు, ఇగో ఇట్లా పండుగ పూట పబ్లిక్ తోని కలిసి సంబరాలు చేసుడే జగ్గారెడ్డి స్టైల్. మరి కృష్ణాష్టమి పేరు మీద సంగారెడ్డిలో ఓల్డ్ బస్ స్టాండ్ కాడున్న రాములవారి గుడి కాడ ఉట్లు కొట్టే ప్రోగ్రామ్ పెట్టిరు. ఇక సార్ గెస్ట్ గా పోయిండి ఆడికి. ఇక అందరి లెక్క బొట్టు పెట్టుకొని దేవునికి దండం పెట్టి జనాలకు నమస్తే పెట్టి రిటర్న్ వస్తే జగ్గారెడ్డి సార్ మార్కేముంటది. అందుకే ఇగో ఇట్లా పిల్లలు ఉట్టి కొడుతుంటే నీళ్లు కొట్టిండు. అంటే ఇంకా సార్ చేతులున్న పోడు కట్టె తీసుకొని ఉట్టి కొట్టిండు. అయ్యో పిల్లలు ముద్దుగా రాధాకృష్ణ లేసం కట్టుకొని అప్పటి సంది తనలాడుతుండేగా సారు. వాళ్ళతో కొట్టిస్తే అయిపోగా. సరే తీరి అదే జోష్లో 2 స్టెప్పులు వేయరిగా. ఊరి మేమేదో మోమాటానికి 2 స్టెప్పులు వేయరానంటే సార్ పాట పాటకు పర్ఫార్మెన్స్ లో జోసు పెంచుతుండగా. సార్ సంబరం చూసి పిల్లలు వాడలు కూడా వచ్చి డాన్సులు వేసిరిగా. కానీ ఏ మాటకు ఆ మాటే. ఓడిపోయినా గానీ మాజీ ఎమ్మెల్యేగానే ఈ తీరు సంబరాలు చేసి జోసు చూయించిందంటే పార్టీ పవర్లుండగా కూడా ఎమ్మెల్యే గెలిచిన ఉంటే ఇంకెంత సందడి చేసినో అనుకుంటే కామెంట్లు చేయబట్టిరిగా. సార్ స్టెప్పులు చూసిన సంగారెడ్డి పబ్లిక్.